నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. అమ్మ, మన సరోజమ్మకి అతడికి ఏదో సంబంధం ఉందని. వయసు చెడ్డది. నిప్పులాంటి మనుషుల్ని నిమిషంలో నీచంలోకి లాగుతుంది వయసు. కాళ్ళపారాణి ఆరకముందే పసుపు కుంకుమల్ని దూరం చేశాడు ఆ భగవంతుడు. తన కళ్ళ ముందే తన ఈడువాళ్ళు పిల్లల్ని కంటూ హాయిగా కాపురాలు చేస్తుంటే ఏ ఆడది ఊరుకుంటుంది? సానుభూతిగా అంది. రమ్య మాటలు రానట్టుగా చూడసాగింది. అయినా పెద్దయ్య గారిదే తప్పు. ఎవడు ఏ దారిన పోతే తనకేమిటి? పిచ్చాడు అని చేరదీసి ఉంచుకోవడం వారిదే తప్పు. ఇంట్లో విధవ చెల్లెలుందని మర్చిపోవడం వారిదే తప్పు. ఉదయం నారాయణరావు రమ్య గదిలోకి వచ్చాడు. బారసాల కార్యక్రమం గురించి, పిలవవలసిన చుట్టాల గురించి మాట్లాడడం అయ్యాక అన్నయ్య అంది రమ్య. వెళ్ళబోతున్న నారాయణరావు ఆగాడు. ఏమ్మా, ఆ పిచ్చాడికి నువ్వు ఆశ్రయం ఎందుకిచ్చావన్నయ్యా? ఊరంతా రకరకాలుగా అనుకుంటున్నారంట. దానికి మానవత్వం అన్న జవాబు తప్ప ఇంకేమీ లేదమ్మా నా దగ్గర. అనాథల పట్ల, అమాయకుల పట్ల మానవత్వం చూపడం మంచిదే అన్నయ్యా. స్వర్గానికి మెట్లు వేసుకునే తాపత్రయంలో నువ్వు అన్నీ మంచి పనులే చెయ్యాలి అనే నిశ్చయంతో ఉన్నావు. దానికి నిన్నెవరూ నిందించరు. కానీ ఆ స్వార్థంతో మన ఇంటి పరువు ప్రతిష్టలు దెబ్బతింటే నిన్నెవరూ క్షమించరు. ఈ ఇంటి పరువు మర్యాదలు కాపాడవలసిన బాధ్యత జ్యేష్ఠుడివి నీ మీదే ఉంది. ఈ చిన్న దాని నోట ఇంత పెద్ద మాట రావడం నీకు ఆశ్చర్యంగా ఉందేమో, కానీ నాకు కొన్ని సంగతులు తెలుస్తున్నాయి. ఏమిటమ్మా ఆ సంగతులు? అతడు పిచ్చివాడే అయినా వయసులో ఉన్నవాడేనా? అయితే ఇంట్లో ఏ సుఖమూ తెలియని విధవ చెల్లెలుందని మర్చిపోకు. నీ భయం నాకు అర్థమైందమ్మా. కానీ మన సరోజ ఎటువంటిదో మనకు తెలీదా? మళ్ళీ పెళ్లి చేస్తాను అన్నా వద్దన్న మనిషి కదూ. లోకం ఏదో అంటుంది. వాటి ఆధారంతో నిప్పులాంటి మనుషుల్ని శంకించడం విఘ్నత కాదు రమ్య. లోకం ఏదో అనడం కాదన్నయ్యా, ఆయన కళ్ళారా చూశారు అని చెప్పాలి అనిపించింది రమ్యకు. అక్క మీద, అభాగ్యురాలైన అక్క మీద తను చాడీలు చెప్పే నీచ స్థితిలోకి జారుతుందా? ఆ పిచ్చివాడిని ఏదో విధంగా తరిమేస్తే తప్ప ఈ కళంకం దూరం కాదు. లక్ష్మణరావు అన్నయ్యే ఇందుకు సమర్థుడు. ఇది అందరి నోళ్లల్లో పడకముందే, ఈ ఇంటి పరువు మర్యాదలు మంటగలిసిపోకముందే అతడిని ఊరు నుంచి సాగనంపాలి. బారసాల అయిపోయాక, ఎక్కడి చుట్టాలు అక్కడికి వెళ్ళిపోయాక మెల్లగా చిన్నన్నయ్య చెవిలో వెయ్యాలి. చెబితే ఆయన కూడా సహాయం చేస్తాడు ఈ పనికి. రమ్య ఆలోచనలు అలా ఉన్నాయి. నారాయణరావు పైకి నిబ్బరంగా మాట్లాడినా అతడి మనసు వికలమైంది. నిప్పు లేనిదే పొగరాదు అంటారు. ఈ నిప్పు ఎవరు వేసి ఉంటారు? ఈరోజు ఉదయం ఊరి మధ్య నుండి వస్తూ ఉంటే తను వినరాని మాట విన్నాడు. పాపం అమాయకుడు. వయసులో ఉన్న విధవ చెల్లెలుందని మర్చిపోయాడు. ఆవిడికి పిచ్చివాడైతేనేం, బిచ్చగాడైతేనేం వయసుకు అడ్డుకట్ట వేసేవాడు కావాలి. పిచ్చివాడైతే ఎవరూ అనుమానించరని ఆవిడ ఊహ. కానీ లోకం కళ్ళు మూసుకుంటుందా? నారాయణరావు వినాలనే ఆ విసురు విసరబడింది. రచ్చబండ మీద సమావేశమైన నలుగురు పెద్ద మనుషుల నుండి. అందులో ఆలయం పూజారి రామాచారి కూడా ఉన్నాడు. లోకం ప్రతీదీ భూతద్దంలో నుంచే చూస్తూ ఉంటుంది. అతడి వయసుకు తన వితంతు సోదరికి ముడిపెట్టి కథలల్లి ఆనందిస్తూ ఉంది. తన చెల్లెల్ని తను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? ఎవరో ఏదో అన్నారని ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్న ఆ బాబును ఇంటి నుండి పంపేయడం ఎలా? అతడికి ఇప్పుడిప్పుడే ఇల్లు వాకిలి గుర్తుకు వస్తూ ఉంది. తనే ఒకనాడు వెళ్ళిపోతాడు. నిన్న నల్ల ఆవు మందలో ఈనింది. సరోజ పని అయిపోయాక దొడ్లోకి వచ్చింది. గోధుమ రంగులో ముఖం మీద తెల్ల మచ్చతో దూడ ముద్దొస్తుంది. మట్టి తినకుండా బుట్ట మూతికి కట్టారు. పొలం నుండి వచ్చాడు బాబు. అతడు ఇంకా భోజనం చేయలేదు. సరోజ ఇంట్లోకి వచ్చి భోజనం పట్టుకుని వచ్చింది. బాబు వెంటనే భోజనానికి కూర్చోలేదు. చేతులు వెనగ్గా చాచి సరోజాను సమీపించాడు. చటుక్కున చెయ్యెత్తి సరోజా నుదుటి మీద ఏదో పెట్టాడు. అడవి పువ్వుల్లో అల్లిన దండలు చేతులకి చుట్టాడు. మెడలో పువ్వుల దండ వేశాడు. చప్పట్లు కొట్టాడు. ఇప్పుడు చూడు, అచ్చం మీరాబాయిలా ఉన్నావు. చేష్టలు దక్కి చూస్తూ నిలబడిన సరోజ వివర్ణమైన ముఖంతో ఏం చేశావు బాబు అంది వణికిపోతూ. గుండె దడదడా కొట్టుకోసాగింది. ముఖం స్వేదంతో అల్లుకుపోయింది. బోసి మొహంతో మొండి చేతులతో నువ్వు అలా ఉంటే నాకు బాగుండలేదు అమాయకంగా అన్నాడు.
వితంతు స్త్రీకి ఈ అలంకరణ ఏమిటి బాబు? ఇవి నాకు దేవుడు లాక్కున్న వస్తువులు. మనుషులు ఇస్తే ఓర్వడు. దేవుడికి మనం కోపం తెప్పించకూడదు. సరోజ గబగబా దండలు తెంపివేసి కుంకుమ చెరుపుకుంది. బాబు కళ్ళల్లో బాధ రెపరెపలాడింది. ఇంట్లోకి వచ్చిన కొంచెం సేపటికి సతీష్ని పిలిచి, బాబు భోజనం అయిపోయిందేమో చూసిరా, లేకపోతే ఏమైనా కావాలేమో అడుగు అని చెప్పింది సరోజ. వాడు తిరిగొచ్చి, బాబు అక్కడెక్కడా లేడు, కుక్క విస్తర ఖాళీ చేస్తుంది అని చెప్పాడు. బాబు అన్నం తినకుండా వెళ్ళిపోయాడు అని తెలిసి సరోజ మనసు చివుక్కుమంది. బారసాలకు ఆహ్వానింపబడిన బంధువులు ఒక్కళ్ళొక్కళ్ళే దిగడంతో సరోజ ఊపిరి సలపని పనిలో నిమగ్నమైపోయింది. బారసాల రోజు బంధుమిత్రులకి ఘనంగా మర్యాదలు జరపబడ్డాయి. రమ్య కూతురికి కవిత అని నామకరణం చేయబడింది. రాత్రి 12 గంటల సమయం. పంచమీ చంద్రుడు అప్పుడప్పుడే ఉదయించాడు. కొద్దిగా ఎరుపుదనంతో కూడిన మసక వెన్నెల పెరటి వరండాలో మంచం మీద గాఢ నిద్రలో ఉన్న సరోజ మీద ఏటవాలుగా పడుతూ ఉంది. పరిసరాలు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్నాయి. పొద్దుటి నుండి పనితో అలసిపోయిన సరోజ ఒళ్ళెరగని నిద్రలో ఉంది. ఇంట్లో నుంచి నెమ్మదిగా వచ్చిన ఒక పురుషాకృతి 2 నిమిషాలు మంచం పక్కగా నిలబడింది. తరువాత ఆ ఆకృతి ఆమెను ఆక్రమించుకుంది. సరోజ కెవ్వుమనబోయింది. అతడు కసిగా ఆమె నోరు నొక్కాడు. అరవకు, ఇంట్లో వాళ్ళు లేస్తే నీకే తలవంపులు. ఏ ఉపాయం చేతైనా నేను తప్పుకోగలను, గొంతు తగ్గించి అన్నాడు ప్రకాశం. సరోజ పెనుగులాడిన కొద్దీ అతడిలో పైశాచిక బలం పెరిగిపోసాగింది. సవాల్ చేసావు కదూ, పువ్వును నలిపినట్టు నలిపి నా కసి తీర్చుకుంటానే. చెట్టంత మగాణ్ణి పట్టుకుని పురుగును దులిపినట్టు దులుపుతావు కదూ, ఆడదానివి, ఏం చేస్తావే నన్ను? అతడు ఓ చేత నోరు గట్టిగా మూయడం వల్ల సరోజకు నోటి నుండి శబ్దం రావడం కూడా కష్టంగా ఉంది. దెబ్బ కొడితే పాము పగబడుతుంది, నన్ను అవమానిస్తే కూడా అంతే. పాము పగ కాటుతో పోతుంది, నా పగ నిన్ను అనుభవించి ఊరందరి ముందు కులటగా నిలబెట్టడంతో పోతుంది. పతివ్రత వేషాలు వేస్తావు కదూ, ఇప్పుడు ఒక పిచ్చివాడితోనే నీకు సంబంధం ఉందని ఆడిపోస్తుంది ఈ లోకం. ముందు ముందు వయసున్న మగాడితోనల్లా నీకు సంబంధం ఉందని ప్రచారం చేస్తాను. నలుగురు నిన్ను చీకొట్టేలా చేస్తాను. సరోజ పెనుగులాడటానికి కూడా వీల్లేకుండా ప్రకాశం పశుబలంతో పట్టుకున్నాడు. ఇంతసేపు గుమ్మం దగ్గర నిలబడిన ఒక నీడ ఒక అడుగు ముందుకు వేసింది. ఇంతలో ఒక అద్భుతం జరిగిపోయింది. మెరుపులా వచ్చిన మరొక పురుషాకృతి ప్రకాశం మీద దబిల్లును పడి పక్కకు లాగింది. 10 నిమిషాల సేపు ఇద్దరికీ హోరాహోరీ ముష్టి యుద్ధం జరిగింది. బాబు చేతిలో చావు దెబ్బలు తిన్న ప్రకాశం ఒక పక్కకు ఒగర్చుతూ నిలబడ్డాడు. ఈ దెబ్బలాట శబ్దానికి ఇంట్లో వాళ్ళకంతా నిద్రాభంగం జరిగి ఒక్కొక్కళ్ళే పరిగెత్తుకుంటూ వచ్చారు. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఈ ఇంటి పరువును నిలబెట్టపోతే చావు దెబ్బలు తిన్నాను బావా, కళ్ళబొల్లి ఏడుపుతో అన్నాడు ప్రకాశం. చాలా రోజుల నుండి సాగుతుంది వీళ్ళ మధ్య ప్రేమ వ్యవహారం. ఒకరోజు ఎలాగైనా వీళ్ళిద్దరిని పట్టి నీకు చూపాలి అని ఈ రాత్రి కాపలా వేశాను. నిన్ను లేపుకొని వచ్చి చూపించాలి అనుకునేంతలో ఎలాగో వీడు చూశాడు, పని పట్టాడు. నారాయణరావు చేతిలో టార్చి బాబు ముఖం మీద పడింది. బాబు ముఖం అతి భయంకరంగా ఉంది. కళ్ళు అగ్నిగోళాల్లాగా ఉన్నాయి. పళ్ళు పటపటా కొరుకుతున్నాడు. కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. ప్రకాశం చేసిన ఫిర్యాదు వినగానే అతడి మీదకు వెళ్ళబోయాడు. ఆగక్కడే. నారాయణరావు మాట ఆజ్ఞలా లేదు, గర్జన్లా ఉంది. బాబు చటుక్కున ఆగిపోయాడు. బాబు వైపు ఒక్కో అడుగు గంభీరంగా వేశాడు నారాయణరావు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావా దుర్మార్గుడా? పాపమని చేరదీస్తే నా ఇంటి పరువునే మంట కలుపుతావా? చెళ్ళున బాబు చెంపలు వాయించాడు. ఆశ్చర్యం. నారాయణరావు మీదకి తిరగబడే ప్రయత్నం ఏమీ చేయలేదు బాబు. అతడి దెబ్బల నుండి తప్పించుకోవాలని కూడా చూడలేదు. వెళ్ళిపో నా కళ్ళ ముందు నుండి. మళ్ళీ నా కళ్ళ పడ్డావంటే నిన్ను చంపి నీ శరీరం కాకులకి గద్దలకి ఆహారంగా వేస్తాను. బాబు గిరుక్కున తిరిగి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు పెరటి తలుపులో నుంచి. ఈ జరుగుతున్న దానికి మతి పోయిన దానిలాగా బొమ్మలాగా నిలబడిపోయిన సరోజ అన్నగారు తనను సమీపిస్తూ ఉంటే భయంతో బిగుసుకొని పోయింది. మళ్ళీ పెళ్లి చేస్తాను అంటే వద్దన్నావు. నా చెల్లెలు పెద్ద నిగ్రహపరాలు అని మురిసిపోయాను. ఇలా చీకటిపాటు పనులు చేస్తావని
నా ఇంటి పరువు మంటగలిపే నీచురాలివి అవుతావని అనుకోలేదు. అతడి చెయ్యి బలంగా సరోజ చెంపను తాకింది. అన్నయ్యా! వేటగాడి బాణపు దెబ్బతిన్న పక్షి కింద కూలబడిపోతూ అలాగే అరుస్తుందేమో. లోకానికి చెవులే కాని కళ్ళు లేవనుకున్నాను. కానీ నిజాన్ని నాకంటే ముందు అదే గుర్తించింది అన్నాడు పెద్ద నిట్టూర్పుతో. కొద్దిసేపటి తర్వాత ఇదే సంగతి చర్చించుకుంటూ పక్కల మీద కూర్చున్నారు. సరోజ మంచం మీద పడి కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది. నిజం చెప్పినా నమ్మలేని పరిస్థితి. బాబు అర్ధరాత్రి సమయంలో యువతలకి ఎందుకు వచ్చాడు అని అడిగితే ఏం చెప్తుంది జవాబు? ఎందుకొచ్చినా ఆపద్బాంధవుడిలాగా వచ్చాడు. తనను అపవిత్రం కాకుండా కాపాడాడు. మరొక గదిలో రమ్య కూడా అలాగే ఏడుస్తూ ఉంది. ఈ అర్ధరాత్రి జరిగిన దానికంతా ప్రత్యక్ష సాక్షి ఆమె. ప్రకాశం నిద్రపట్టని వాడిలాగా మంచం మీద దొర్లడం, లేచి పిల్లిలా అడుగులు వేస్తూ గది నుండి బయటికి వెళ్ళడం రమ్యకు అనుమానం కలిగింది. అతడిని నీడలా అనుసరించింది. అంతా చూసింది. తోబుట్టువు నిర్దోషిత్వానికి సాక్షి తను. కానీ తను సాక్ష్యం ఇవ్వలేదు. ప్రపంచానికి అక్క నిర్దోషిత్వం చాటాలి అంటే తన భర్త ఎంత నీచుడో కూడా ప్రపంచానికి చాటాలి. తన భర్తను తనే నీచుడిగా నిరూపించి తన సంసారం నవ్వుల పాలు చేసుకోగలదా ఏ ఆడదైనా? తన భర్త నిజస్వరూపం ఇవాళ తెలిసింది. కానీ తెలిసినట్టు అతడి ముందు తను ఎప్పుడూ బయటపడకూడదు. గరడం లాంటి ఈ నిజాన్ని తనలోనే దాచుకోవాలి. తమది అనురాగ దాంపత్యమని ప్రపంచం నమ్మాలి. తన భర్త ఉత్తముడు అని తను నమ్మినట్టే నటించాలి. అలా నటిస్తున్నంత వరకు ప్రకాశం తన నిజస్వరూపం మరుగుపరుచుకుంటూనే ఉంటాడు. ఈ మోసంలోనే తన జీవితం వెళ్ళిపోవాలి. ఒకరోజు సరోజ అన్న మాటలు రమ్య చెవిలో ప్రతిధ్వనించసాగాయి. జవాబు నీకు తెలిసిన రోజు నిన్ను చూసి నేనే కాదు ప్రపంచమంతా జాలిపడుతుంది. ఆ సంఘటన జరిగిన తర్వాత సరోజకు ఒంటి మీద స్పృహ లేకుండా జ్వరం వచ్చేసింది. కానీ ఇంట్లో రమ్య తప్ప ఎవ్వరూ ఆమెను ఆదరంగా పలకరించిన పాపానే పోలేదు. ఆ జ్వరం ఎక్కువై ఆ పాపిష్టి జీవితం ముగిసిపోకూడదా? అలాంటి వాళ్ళు బ్రతికి చేసేదేమిటి అన్నట్లు ఉన్నాయి వాళ్ళ ధోరణులు. నారాయణరావు ఏవో మందులు వాడుతున్నాడు. కానీ అతడి చేతుల్లో స్పష్టంగా విరక్తి గోచరిస్తూ ఉంది. సాయంత్రం కొద్దిగా జ్వరం తగ్గింది. పక్కనే కూర్చున్న రమ్య అక్కా అని పిలిచింది ఆర్ద్రంగా. క్రితం రోజు జరిగినదంతా గుర్తుకు వచ్చి సరోజ కళ్ళ నిండా నీళ్లు నిండాయి. రమ్య ఆప్యాయంగా సరోజ ఒళ్ళు తడుముతూ చెమట ఒత్తుతూ కూర్చుంది. కొంచెం సేపటికి లక్ష్మణ అన్నయ్య బాబును చంపించే ప్రయత్నంలో ఉన్నాడక్క. అతడు బ్రతికి ఉంటే ఈ కథ ఇంతటితో ఆగిపోదట. ఈ ఇంటి పరువు మంట కలిపినవాడు బ్రతకకూడదట అని చెప్పింది. అయ్యో భగవంతుడా ఘోషిస్తున్నట్లు అంది సరోజ. బాబు పాపం ఏ పాపం ఎరగని అమాయకుడమ్మా. ఒక నిర్దోషిని చంపించి బ్రహ్మహత్యా పాతకం కట్టుకుంటాడా అన్నయ్య? ఇవాళ ఉదయం బాబు మన ఇంటి ముందర నుండి 2 సార్లు వెళ్ళాడు. ఇవాళ రాత్రి అతన్ని పైలోకానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నాడు చిన్నన్నయ్య. ఎలా అతన్ని రక్షించడం? సరోజ కుళ్ళి కుళ్ళి ఎడవసాగింది. నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేశానక్క. మన రామానికి డబ్బులు ఇస్తానని చెప్పాను బాబును ఈ ఊరు నుండి దాటించి వస్తే. కానీ రామానికి మధ్యాహ్నం నుండి ఎక్కడ గాలించినా అతడు కనిపించలేదట. అతడిని రాత్రి చంపి కాలువలో పారేస్తే అడిగే దిక్కు కూడా లేదు. ఎక్కడివాడో ఇక్కడ చావు రాసిపెట్టి ఉన్నట్టుంది. తమ ఇంట్లో చెప్పుకునే గాథ ఒకటి చప్పున గుర్తుకు వచ్చింది సరోజాకు. తన తాతగారి మేనత్త ఒక ఆమె ఉండేదట. రజస్వల కాకముందే భర్త చచ్చిపోయాడు. ఆమె 20 ఏళ్ల వయసులో ఆమె గర్భవతి అని తెలుసుకున్న అన్నదమ్ములు ఆమెను గదిలో వేసి కొట్టి క్రూరంగా చంపి గోతంలో వేసి కట్టి కాలువలో పారేశారట. 2 రోజుల్లో ఆమె ప్రియుడికి కూడా అదే గతి పట్టించారంట. పిల్ల అప్పటి నుండి ఏడుస్తుంటే చెవిలో దూరడం లేదా రమ్య? అవతల నుండి సుందరమ్మ కేక వేసింది. పాపి చిరాయు అని ఊరికే అన్నారా? ఇలాంటి మనుషులు అంత తొందరగా చస్తారా? ఏమిటేమిటో చదవసాగింది. మధ్యరాత్రి దాటుతూ ఉంటే సరోజకు మళ్ళీ జ్వరం వచ్చేసింది. బాబును చంపి కాలువలో పారేశారు అన్న వార్త ఏ క్షణంలో వినాల్సి వస్తుందో అన్న భయంతో పిచ్చి పిచ్చిగా కలవరించసాగింది. కానీ మరురోజు ఎవరూ ఊహించని ఒక అద్భుతం జరిగిపోయింది. బాబును వాళ్ళ మనుషులు వచ్చి తీసుకెళ్ళిపోయారు. బాబు ఒక శ్రీమంతుడి కొడుకని 2 నెలల క్రితం ఎవరో దుండగులు తల మీద బాదిపోతే హాస్పిటల్లో చేర్చారని, మతి స్థిరంగా లేక అక్కడి నుండి పారారయ్యాడని
అప్పటి నుండి అతడి కోసం తిరగని ఊరు లేదని చెప్పారు వాళ్ళు. ఈ సమాచారం అంతా గాలి తోడైన అగ్నిలా ఊరంతా క్షణంలో ప్రాకిపోయింది. అదే రోజున మరో సంఘటన కూడా జరిగింది. సీనయ్య హత్య కేసులో అనుమానితులైన రాజయ్యను, అతడి స్నేహితుడు గోవిందుని అరెస్టు చేసి తీసుకుపోయారు పోలీసులు. బాబు వెళ్ళిపోవటానికి, వీళ్ళ అరెస్టుకు సంబంధం కలుపుతూ రకరకాల ఊహాగానాలు చేయసాగారు జనం. అప్పుడప్పుడే స్పృహలోకి వస్తున్న సరోజ చెవికి అమృతంలా సోకింది బాబును వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళిపోయారు అన్న వార్త. కానీ అప్పుడే ఆమె హృదయంలో సన్నని వేదన కూడా ప్రారంభమైంది. బాబు ఇంకెక్కడ కనపడతాడు? తన కళ్ళల్లోకి అర్ధభావంతో విఫలంగా చూసే బాబు ఇక ఎందుకు కనపడతాడు? తన పిచ్చి చేష్టలతో అమాయకంగా ఆ రోజు తన మెడలో పువ్వుల దండ వేసి తనను కలవరపాటుకు, చిత్రమైన ఊహలకు గురిచేసిన బాబు సరోజ తలగడలో ముఖం దాచుకుంది. వారం 10 రోజులైనా సరోజ నీరసం చేత పక్క వదలలేకపోయింది. ఇంకా ఎన్నాళ్ళు పక్క మీద పవళించాలనుకుంటుందో. ఇక్కడ వండి వాడ్చిపెట్టడానికి వెట్టి మనుషులెవరూ లేరు. విరహం కాబోలు పిచ్చి వెధవ ఇక్కడి నుండి వెళ్ళిపోయాడని సుందరమ్మ ఈ ధోరణిలో సాధిస్తూ ఉంది. వదినగారుల ఆడిపోతలు, తిట్టడాలు సూటిగానే ప్రారంభమయ్యాయి. చేయని తప్పు అంటగట్టబడుతున్నా సరోజ ప్రశాంతంగా భరించసాగింది. ఒకరోజు తెల్లవారుజామునే లేచి బిందె తీసుకుని కాలువకు వెళ్ళింది. కాలువ నిండుగా మ్రోత చేస్తూ వడివడిగా సాగిపోతూ ఉంది. చల్లగా గాలి వీస్తుంది. పరిసరాలు ఏకాంతంగా ప్రశాంతంగా ఉన్నాయి. సరోజ బిందె పక్కన పెట్టుకుని చాలాసేపు ఒడ్డున కూర్చుంది. తన మీద ఎంతో నమ్మకమున్న అన్నయ్య, తనని ఎంతో ప్రేమించే అన్నయ్య తనను చూస్తుంటేనే ముఖం తిప్పుకుంటున్నాడు అసహ్యంతో. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఉంది. చెల్లెల ముఖం చూసి ఆ దుర్మార్గుడి దుష్టబుద్ధి బయట పెట్టలేకపోతూ ఉంది. అయినా అర్ధరాత్రి పూట బాబు యువతలకి ఎందుకు వచ్చాడో దానికి ఏమి సమాధానం చెప్తుంది? బాబు, నువ్వు ఈ ఊరు ఎందుకు వచ్చావో, ఎందుకు వెళ్ళిపోయావో, నా జీవితం నిందల పాలు చేశావు కదూ. ఆపుకోలేని దుఃఖంతో బోరున ఏడవసాగింది సరోజ. నిండుగా సాగిపోతున్నది కాలవ. ఒక్క క్షణం విపరీతమైన కోరిక కలిగింది సరోజలో. ఇందులో దూకితే ఆ తర్వాత బాధపడటానికి ఏమీ ఉండదు. తనను కళంకినిగా అందరూ చూస్తుంటే కంపరంగా ఎంతకాలం ఈ బ్రతుకు ఏడవగలదు? బ్రతికుండి తను బావుకునే సుఖమేముంది? ఆత్మహత్య మహాపాతకం చెవిలో ఎవరో అరిచినట్టుగా అయింది. చచ్చి దెయ్యంగా మారితే వాళ్ళకి వీళ్ళకి పట్టి ఎన్ని దెబ్బలు తిట్లు తినాలి? చచ్చి ఏం సాధిస్తుంది? చస్తే మాత్రం ఈ కళంకం మాసిపోతుందా? సరోజ కాలవలో మునిగి బిందె నింపుకొని బయలుదేరింది. ఒంట్లో నీరసం ఇంకా తగ్గలేదు. ఏ క్షణాన బిందె కింద వేసేస్తుందో అన్నట్టుగా నడవసాగింది. వాకిట్లో దంతధావనం చేస్తున్న నారాయణరావు గబగబా ఇంట్లోకి వచ్చాడు. ఈ రోజు నుండి సరోజ చేత వంట చేయించకండి. తెలిసి దాని చేత వంట నేను తినలేను అన్నాడు భార్యతో. చంటిదానితో నాకు మడి కుదురుతుందా? సరోజ లేకపోతే ఏం చేసేదానివి? ఈ సంభాషణంతా విన్న సరోజ బిందె వంటింట్లో దింపి తన గదిలోకి వచ్చి తలుపు వేసుకొని కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. సరోజ ఒక్క పని చేయడం లేదు. వేళకు తిండి, స్నానం మానేసింది. రమ్య తప్ప తిండి విషయంలో పరామర్శించే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఒకరోజు ఇంటికి ఎవరో బంధువులు వచ్చారు. అన్నయ్య హాల్లోకి నిన్నొకసారి వచ్చిపోమ్మన్నాడక్క అంటూ రమ్య వచ్చి పిలిచింది. ఎందుకు? ఏమో. అలాగే లేచి రాబోతున్న సరోజను కొంచెం ఆగమని, కొంచెం తల సరిచేసుకో అక్క అంది. నాకెందుకమ్మా అలంకారం? ఇలా నిన్ను చూసి వాళ్ళేమైనా అనుకుంటారు. సరోజ పైన దూకొని కొంగు నిండుగా కప్పుకొని హాల్లోకి వచ్చింది. ఎవరో ఇద్దరు మగవాళ్ళు కుర్చీల్లో కూర్చొని ఉన్నారు. ఈమె సరోజ, నా చెల్లెలు. నారాయణరావు ఆ పెద్ద మనుషులకు పరిచయం చేస్తుంటే ఈ అపరిచితులకు తనని ఎందుకు పరిచయం చేస్తున్నాడా అన్నట్టు తలెత్తి ఆశ్చర్యంగా చూడసాగింది సరోజ. కుర్చీలలో కూర్చున్న ఒక అతను 45 సంవత్సరాల్లో ఉంటాడు. గొంతు సవరించుకొని దాచుకోవాల్సిందేమీ లేదు. నాకు 4 పిల్లలు. పెద్ద పిల్లకి 13వ ఏడు ప్రవేశించింది. ఆఖరి పిల్లాడు 2 ఏళ్ల వయసులో ఉంటాడు. నాకు భార్య అవసరం కంటే వాళ్లకు తల్లి అవసరమే ఎక్కువ. అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోవడం. నాకు నెల జీతం వస్తుంది. పెద్దగా నాకు ఆర్థిక ఇబ్బందులేమీ లేవు. అప్పులు లేవు. మీ చెల్లెలికి
నా స్థితిగతులన్నీ తెలిపి ఆమె అంగీకారం తీసుకుంటేనే మంచిది. తర్వాత ఆమె బాధపడే అవసరం కలగకూడదు అన్నాడు గంభీరంగా. ఎవరో తుపాకీ గురి చూసి గుండెకు గురి పెట్టినట్టుగా సరోజ స్తంభించిపోయింది. నారాయణరావు చిరునవ్వు పెదాలకు అతికించుకొని, వింటున్నావు కదా సరోజ, ఈయన భార్య 4వ పురిటిలో పోయింది. హైదరాబాదులో స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం. నిన్ను వివాహం చేసుకోవడానికి ఎంతో సహృదయంతో ముందుకు వచ్చారు. దురదృష్టం నీ మొదటి రాత చెరిపివేసిన అదృష్టదేవత రెండోసారి నీకు సుఖమైన జీవితాన్ని రాస్తుంది అన్నాడు. సరోజ నోరు విప్పకుండా చైతన్యం కోల్పోయిన దానిలాగా కళ్ళప్పగించి అలాగే చూడసాగింది. ఎంత రెండోసారి వివాహమైనా ఆమె ఏం అభిప్రాయం వెలిబుచ్చగలదు? తర్వాత ఆమె అభిప్రాయం కనుక్కొని మాకు తెలపండి. ఒక మంచి రోజు ఏ గుడిలోనో నలుగురు పెద్దల సమక్షంలో ఆ పెళ్లి క్లుప్తంగా జరిపిస్తే చాలు. ఇద్దరికీ ఆ మొదటి ముచ్చట్లు తీరిపోయాయి కదా, రెండో పెద్ద మనిషి సలహా ఇచ్చాడు. మంచిది, అలాగే కానివ్వండి. లోపలికి వెళ్ళి సరోజ గదిలోకి వచ్చి పక్క మీద పడి కొంగు ముఖం మీద వేసుకొని కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది. రమ్య తలుపులు దగ్గరగా వేసి వచ్చింది. అక్క, సరోజ ముఖం మీద కొంగు లాగుతూ పిలిచింది. ఇలా అందరూ నిన్ను అసహించుకొని చీదరించుకునే జీవితం కంటే ఒకరికి ఇల్లాలై ఒక ఇంటిదానివై వెళ్ళిపోవడం బాగుండదా? అతడి వయసు తలుచుకుంటే బాధ వేస్తుంది. కానీ వయసున్న వాళ్ళు, మొదటి పెళ్లి వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకుంటామని ముందుకు వచ్చే సహృదయులు ఎవరున్నారు చెప్పు? అన్నయ్యని అడిగితే ఒప్పుకో. కానీ నారాయణరావు మాట వరుసకు కూడా సరోజ అభిప్రాయం అడగనే లేదు. 15 రోజుల్లో మంచి రోజు ఉందని, తమ ఊళ్ళో ఆలయంలో పెళ్లి జరిపిస్తాము అని వాళ్లకు ఉత్తరం రాశాడు. ఈ సంగతి విన్న సరోజ కళ్ళు కన్నీటి కడలిగా మారిపోయినాయి. మళ్ళీ పెళ్లికి శుభదినం నిర్ణయించడం కంటే ఒక్క మాట కూడా తనను అడగని అన్నయ్య కఠినత్వమే ఆమెను ఎక్కువగా బాధించింది. అన్నయ్య, నాకింత విషం తెచ్చిపెట్టన్నయ్యా, తిని హాయిగా చస్తాను, వెక్కి వెక్కి ఏడుస్తూ అంది సరోజ. ఎందుకు? నారాయణరావు కటువుగా అడిగాడు. ఈ పెళ్లి కంటే చావే నయం. చీకటి తప్పులు చేసే కళంకినిగా బ్రతకడం కంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవటం బాగుండదా? రెండో పెళ్ళని లోకం 1-2 రోజులు విడ్డూరంగా చెప్పుకున్నా తర్వాత అంతా మర్చిపోతారు. నేను చచ్చిపోయినా అంతే కదా అన్నయ్య. దేవుడిచ్చిన జీవితం ఎటువంటిదైనా ముగింపు ఆయనకు వదిలేక తప్పదు. మధ్యలో ఈ జీవితం నాకు అక్కర్లేదు అని చెప్పటానికి నీకేమీ అధికారం లేదు. ఆత్మహత్య పాపాలన్నింటిలో పెద్ద పాపం. నువ్వు అనుకునే పాపం ఏది నేను చెయ్యలేదన్నయ్యా. సరోజ కన్నీటి ముఖాన్ని అరచేతుల్లో దాచుకుంది. కళ్ళారా చూచిందాన్ని కూడా కాదంటే నమ్మే మూర్ఖులు ఎవ్వరు? నారాయణరావు చీత్కారంగా బయటికి వెళ్ళిపోయాడు. ఉదయం 10 గంటలవుతుంది. కాలువకు వెళ్ళిన సరోజ ఇంకా ఇంటికి రాలేదు. ఇంతవరకు ఇల్లు గుర్తు రాలేదు. బయట ఇంకేం కథలు నడుపుతుందో. చిచి, ఇలాంటి ముఖాల్ని చూస్తేనే పాపం. సుందరమ్మ ఎంతోసేపటి నుండి సణుగుతూనే ఉంది. మరో గంట గడిచింది. బయటికి వెళ్ళిన నారాయణరావు ఇంటికి వస్తూనే, మీ చెల్లెలు తెల్లవారుజామున కాలువకు వెళ్ళిన మనిషి ఇంతవరకు ఇంటి ముఖం చూడలేదు. ఆవిడ ఎక్కడేం విహారాలు సలుపుతుందో కనుక్కోండి అని చెప్పింది భార్య. నారాయణరావు గుండెల్లో రాయి దొల్లి పడ్డట్టుగా అయింది. కాలువ నిండుగా ఉన్న సంగతి, సరోజ గత 15 రోజులుగా ఎవరికీ మొహం చూపలేకపోతున్న సంగతి, రేపు జరగనున్న పెళ్లి వద్దు అన్న సంగతి అతడికి ఒక్కసారిగా గుర్తుకు వచ్చి ముఖం పాలిపోయింది. ఒక్క క్షణం ఆగకుండా సరోజ కోసం బయలుదేరాడు. కాలువ పొడుగునా నిర్మానుష్యంగా ఉంది. ఊరి వాళ్ళు నీళ్లు తెచ్చుకునే సమయం అది కాదు. అలా నడుస్తుంటే ఈత చెట్టు గుబురు దగ్గర బిందె కనిపించింది. కానీ మనిషి కనిపించలేదు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.